నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పోలీసులపై అసహనం వ్యక్తం చేశారు. భువనగిరి పార్లమెంటు నియోజకవర్గంలో మంత్రుల పర్యటన నేపథ్యంలో స్వాగతం పలికేందుకు అక్కడికి వెళ్లిన వేముల వీరేశంను భద్రతా పరంగా పోలీసులు అడ్డుకొని నెట్టివేశారు. దాంతో తీవ్ర అసంతృప్తికి లోనైన వేముల వీరేశం పోలీసులతో తీరుతో అక్కడి నుండి వెళ్లిపోయారు. అక్కడే ఉన్న ప్రభుత్వ విప్ వేర్ల ఐలయ్య, ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డిలను నచ్చజెప్పి ప్రయత్నం చేశారు. ఇక తీన్మార్ మల్లన్న పోలీసులకు పలు సూచనలు చేశారు. అయితే వేముల వీరేశం మాత్రం పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చెప్పిన కుమార్ నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పోలీసులపై అసహనం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. రైట్, దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య, హిమబిందు, ఏదైతే ఈ రోజు యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి భువనగిరి పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఇరిగేషన్ సంబంధించినటువంటి సమీక్షా సమావేశానికి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భువనగిరి పర్యటనకు వచ్చేందుకు వారు హెలికాప్టర్ ద్వారా వస్తారనే ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ క్రమంలో ఏదైతే వారికి స్వాగతం పలికేందుకు ఏదైతే యాదాద్రి జిల్లాకు సంబంధించి అలాగే భువనగిరి పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా వారికి మంత్రులకు స్వాగతం పలికేందుకు హెలిప్యాడ్ వద్దకు వెళ్లే క్రమంలో ఏదైతే నకరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం కూడా ఆ హెలిప్యాడ్ వద్దకి వెళ్తున్న క్రమంలో అక్కడ ఉన్నటువంటి పోలీసులు వేముల వీరేశం నకరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశాన్ని అడ్డుకోవడంతో పాటు చేయి పట్టుకొని ఇట్లా నెట్టివేయడం జరిగింది. అయితే అసలు ఎమ్మెల్యే అనేది గుర్తించలేదా, వాళ్ళు కావాలనే చేశారా అనే విషయం పైన కూడా ఏదైతే ఎమ్మెల్యే వేముల వీరేశం పోలీసుల తీరు పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు అతను అక్కడి నుంచి తనకు జరిగిన అవమానాన్ని అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు కూడా వెనుదిరిగి వెళ్లిపోతున్న క్రమంలో ఇటు ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు ఈలయ్యతో పాటు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి కూడా వేముల వీరేశం ని సర్ది చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆయన తిరిగి వెనకకే వెళ్లిపోవడం జరిగింది. అయితే ఈ క్రమంలో అక్కడికి వచ్చినటువంటి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కూడా వాళ్ళ పోలీసులకు అక్కడ ఉన్నటువంటి భద్రత నిర్వహిస్తున్నటువంటి పోలీసులకు సర్ది చెప్పి మీరే వేముల వీరేశం దగ్గరికి వెళ్లి సారీ చెప్పి ఆ ఎమ్మెల్యేను తీసుకురావాలని చెప్పి పోలీసులకు సర్ది చెప్పడం జరిగింది. ఏదైతే నకరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం వద్దకు వెళ్లాలని కూడా ఆయన తీన్మార్ మల్లన్న సూచించిన వీడియోను మనం ప్రస్తుతం చూస్తున్నాం. అయితే అక్కడ ఉన్నటువంటి పోలీసులు నకరికల్ ఎమ్మెల్యేను గుర్తుపట్టకపోవడమా లేదంటే ఎమ్మెల్యే కాదనుకున్నారా అనే విషయం పైన కూడా కొంత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, ఎమ్మెల్యే వేముల వీరేశం అనుచరులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ ఏంటంటే తక్కువ స్థాయిలో లిమిట్ గానే లోపలికి అనుమతించడం జరుగుతుంది. అయినా కూడా తన అంగరక్షల తనకున్నటువంటి బాడీ గార్డ్స్ తోటి ఆయన లోపలికి వెళ్తున్న క్రమంలో అక్కడ ఏదైతే లోపలికి వెళ్లే క్రమంలో అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఆయనను చేయి పట్టుకోవడంతో ఆయన అసహనం వ్యక్తం చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న పోలీసులకు ఎవరు ఎమ్మెల్యే ఎవరు సామాన్య కార్యకర్త కూడా తెలవకుండా వ్యవహరిస్తున్నారనే తీరు పైన కూడా ఆయన మాట్లాడడం జరిగింది. వారిపైన పోలీసుల పైన ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం అంటే వేముల వీరేశం ఆ విషయం పైన కూడా అక్కడ పోలీసులు సర్ది చెప్పడం జరిగింది. ఇటు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కూడా సర్ది చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ వినకుండా వెనక్కి వెళ్లిన క్రమంలో మళ్ళీ పోలీసులే వెళ్లి సారీ చెప్పి అతను ఎమ్మెల్యేను తీసుకొచ్చే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆయన ఒప్పుకోకపోవడం తర్వాత జరిగినటువంటి సమీక్షా సమావేశానికే నేరుగా వెళ్ళినట్టుగా సమాచారం ఉంటుంది. అయితే మొత్తానికి
నకర్కల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ని అడ్డుకున్నటువంటి పోలీసుల తీరు పట్ల ఎమ్మెల్యే రేపు దీనిపైన ఏమన్నా అంటే కామెంట్ చేస్తాడా, దానిపైన ఏమన్నా ఫిర్యాదు చేస్తాడా అనే విషయం పైన కూడా కొంత వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నకర్కల్ అసెంబ్లీ నియోజకవర్గం అనేది నల్గొండ జిల్లా పరిధిలోకి వస్తుంది, కానీ పార్లమెంట్ పరిధి మాత్రం భువనగిరి పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది. అలాగే నకర్కల్ కాన్ఫరెన్స్ లో ఉన్నటువంటి రామన్నపేట మండలం కూడా యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉంది. ఇటు రెండు జిల్లాలకు సంబంధించి నకర్కల్ ఎమ్మెల్యే రెండు జిల్లాలకు సంబంధించినటువంటి కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంటున్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి అధికారులతో పాటు పోలీసులు కూడా ఆయన అంటే ఎమ్మెల్యేగా ఆయన గుర్తించాల్సిన అవసరం ఉన్నప్పటికీ కూడా మంత్రుల అఫీషియల్ ప్రోగ్రామ్ కి సంబంధించి ఎమ్మెల్యే హోదాలో వెళ్తున్నటువంటి వ్యక్తిని అడ్డుకోవడం పట్ల కూడా సర్వత్రా విమర్శలు వెలువెత్తుతున్నాయి. అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా పోలీసుల తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేయడం, వారిని సారీ చెప్పించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా తర్వాత వేముల వీరేశం అక్కడికి వెళ్లకుండా కేవలం సమీక్షా సమావేశంలో పాల్గొనడం పట్ల కూడా కొంత రాజకీయంగా నల్గొండ ఉమ్మడి జిల్లాలో మాత్రం తీవ్ర చర్చకు దారితీసిందని చెప్పొచ్చు. మొత్తానికైతే ఒక దళిత ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వేముల వీరేశం ని పోలీసులు అడ్డుకోవడం పట్ల ఇటు దళితులకు సంబంధించి కూడా తీవ్రంగా ఖండిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది.